ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అక్టోబర్ 29వ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం 1 గంట తరువాత ఈ రాశివారికి ఏం జరగబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే ఈ రాశివారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలనైతే ఈ రాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం, సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది. గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది. జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న ఈ రాశివారి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతుంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ రోజున గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి ఒక అద్భుతమైన విషయం. ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. ఈ రాశివారి జాతకులకు మాత్రం ఉన్నతవంతమైన లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవటం మాత్రమే కాదండి. ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజున ఇంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఈ రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదమైతే ఉండబోతూ ఉంది. ఈ రోజున ఏ పనిలో కూడా నిర్లక్ష్యాన్ని వహించవద్దు. బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీరనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలమవుతుంది. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతో మంది సీతకన్ను వేసి ఉంటారు. కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలను అందరూ గౌరవిస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలను చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడుతారు. ఈ రోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రాశివారి జాతకులకు కలగబోతోంది. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్లటాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది. కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పొచ్చు. ఈ రాశివారి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే అది విదేశాలలో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలి అని కలలు కంటున్నవారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతోంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు.
ఈ రోజున మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పటం జరుగుతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీకొచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు. ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి? మీరు అనుకున్న విషయం జరగటం వల్ల మానసిక ప్రశాంతత కలగటం, ఈ రోజునన్నీ వడివడిగా జరిగిపోతాయి. ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులైతే చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఈ రోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలిస్తారు. అయితే ఈ ఒక్క మంచి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చిందని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియజేస్తారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు అందుతుంది. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించి ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలుగజేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు. మీకు క్షమాపణలు చెబుతారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టేసి ఈ రోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. అలాగే ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్లి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరుంటారు. ఈ రోజున మీరు పొందిన సక్సెస్ని చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలాడిపోతుంది. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఈ రాశి వారి జాతకులకు అంతగా ఈ రోజు కలిసి రాబోతుంది. మధ్యాహ్నం 1 గంట తరువాత వినబోతున్న ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ రాశివారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవటం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని పుణ్య ఫలితాలు పొందుతారు. సో చూశారు కదండి, అక్టోబర్ 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట తరువాత తులారాశివారు ఎటువంటి వార్తలు అందుకోబోతున్నారు, అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.